మీకు చేత కాకుంటే 42% రిజర్వేషన్లు మేము ఇస్తాము, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి కామారెడ్డిలో నిర్వహించేది బీసీ ద్రోహ సభ. అబ్బో మా అమ్మ చిన్న చిన్న పాయింట్ లేదు. 42% చేసిన బీసీలకు మేమిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తాను. చిత్తశుద్ధి గురించి ఇక్కడ పాయింట్ వచ్చింది, మాట్లాడదాం. కామారెడ్డిలో నిర్వహించేది బీసీ ద్రోహ సభ. ఎందుకంటే ఇది తీసుకొచ్చేది ముస్లిం రిజర్వేషన్. నేను పొద్దుగా కూడా చెప్పిన ముస్లిం రిజర్వేషన్ మీ తెచ్చేది ముస్లిం రిజర్వేషన్ అప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ అవుతుంది, అది బీసీలకు రిజర్వేషన్ అవుతుంది. సో అందుకే బీసీ ద్రోహ సభ అంటారు. కామారెడ్డిలో పెట్టబోయేది టైం లిమిట్ లేకుండా ప్రెసిడెంట్ కు బిల్లు అట. బీజేపీ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర రావు ఇదే వచ్చింది సమస్య. పక్కన నీకు రావు ఉండడమే దీని గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడితే పెద్దగా శాంతి ఉండదు. ఇప్పుడు 42% బీసీల రిజర్వేషన్ అంటే నేను మార్నింగ్ కూడా చెప్పినా, మళ్ళీ చెప్తానా, కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లు బిచ్చబడుకునే బిచ్చగాళ్ళ పార్టీ. అవునా కాదా? 100% వాళ్ళది అదే పార్టీ, అదందరూ తెలుసు. మీరు దేవుళ్ళ పేరుతో బిచ్చబడుకుంటారని మమ్మల్ని అన్నప్పుడు అదే డైలాగ్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. మీళ్ళకు మాయిల్ ఎంత దూరం, మాయిల్ నుంచి మీళ్ళకు అంతే దూరం. ఈ 42% రిజర్వేషన్లో పొద్దుగాల చెప్పినట్టు 5% హిందువులకు పెరగబోతుంది, 10% ముస్లింలకు రాబోతుంది. మరి 10% వచ్చినోడికి ఎక్కువ లబ్ధి జరుగుతుంది. కాబట్టి ఇది ముస్లిం రిజర్వేషన్ అని చెప్పాలి. కానీ కాంగ్రెస్ పార్టీ చెట్టు పేరు చెప్పి కాయలు చెప్పినట్టు బీసీల పేరు చెప్పి ముస్లింలకు రిజర్వేషన్ తీసుకొస్తాను, వీళ్ళకి రిజర్వేస్తాను. దీన్ని ఏ రకంగా ప్రజలు స్వాగతిస్తారు? యావత్ తెలంగాణలో ఉన్న బీసీలను గమనించాలి. ఇంకోటి బీసీలు అంటున్న కాంగ్రెస్ పార్టీ నిన్న పొద్దుగాల నేను చెప్పిన ఆ ఇన్సిడెంట్ గురించి. హైదరాబాద్ నడిపోతున్న ఇలా హిందువులకు భద్రత లేదు, హిందువులు వినాయక చవితి జరుపుకుంటూ కూడా ఓర్వలేని పరిస్థితులు ఉన్నాయి, లాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టేద్దాము మన కాళ్ళు. హిందువుల పైన ఆంక్షలు ఉంటాయి, మైక్ షెడ్ పెట్టద్దు, ఇంకోటి పెట్టద్దు అని. మరి బీసీలకు ద్రోహం చేస్తా ఉన్నారు. మరి ఇది బీసీ ద్రోహ సభ అని రామచంద్రరావు గారు చెప్పినట్టున్నా. సో అదొకటి మేజర్గా రాసుకొచ్చింది. ఇగో అమ్మ గర్రు వాపసి అట. పార్టీ మారిన వాళ్ళు మళ్ళీ పిలుస్తాం. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమే. పార్టీ పదవుల భర్తీపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏమి లేదా, నిన్నమన్నా మీరు బీఆర్ఎస్ లో దుంకిరనుకో, మీరు లంగోడైనా దొంగోడైనా మీరు మంచోడైనా ఏదైనా కానీ మాకు రేపు స్థానిక ఎన్నికలు ముఖ్యం, లంగలని దొంగలు అందరూ తీసుకొచ్చుకొని ఓట్లు పడాలి, మాకు గదే టార్గెట్ అంటాను. ఇంకోటి పార్టీ పరంగా పదవులు ప్రభుత్వం అంటారు, పదవులు ఎవరికి ఇవ్వాలి ఏదైనా త్వరలో నిర్ణయం తీసుకొని పదవులు ఇస్తా అంటుంది. మన దొరలకే ఇస్తాడు పదవులు, అటపోయి కూడా దొరలకే ఇస్తాడు, అది మనం చూస్తాం. గర్వ ఆపసి అంట. పోతే పోరి, మరి మీరు ఉన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాల్సుకుని పోతారా? ఓరేం కాదు. ఇక సుప్రీంలో సీఎం కు బిగ్ రిలీఫ్ దొరికిందట. పరువు నష్టం దావా కేసును డిస్మిస్ చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం అంట. కోర్టులో రాజకీయ వేదికగా మార్చుకోవద్దని వ్యాఖ్యానించిందట. పరువు నష్టం కేసు పెట్టిరా మరి రేవంత్ అన్న పైన. ఇది అప్పట్లో డ్రోన్ వీడియో తీసినందుకు ఏమే పాప మా అన్న బాధపడతాడు. పరువు నష్టం కేసు పెట్టంట. కోర్టును రాజకీయ వేదికలుగా మార్చొద్దని వ్యాఖ్యానించంట. మరి కేటీఆర్ పెట్టినా మరి ఎవరు పెట్టినా ఆ కేసు? నేనే కేటీఆర్ పెట్టిననుకున్నా. రేవంత్ అన్నకు బిగ్గు రిలీఫ్ దొరికిందట పరువు నష్టం కేసు ఇస్తే. డిఫమేషనా? ఎన్ని కోట్లు వేసిండనా? నా మీద కూడా వేసిండు మరి కేసు. నేను కూడా తిరుగుతాను. మా రేవంత్ అన్న తమ్ముని కాదు.